అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో గానీ, చెడు మాత్రం అంతకి మూడింతలు జరుగుతుందండి. ఈ మధ్య చాలా విషయాలు మీరు చూస్తున్నారు. మనీ స్కామ్స్. కొంతమంది ఆడవాళ్ళని మభ్యపెట్టటం, వాళ్ళ వీడియోస్, వాళ్ళ కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో పెడతామని చెప్పి భయపెట్టి లొంగ తీసుకోవటం. ఇలా అనేక రకాలైనటువంటి విషయాలండి. దేశాలకి దేశాలే తగలబడిపోతున్నాయి. మొన్న మీరు చూశారు, పెట్రోల్ లేదంటే హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల దగ్గర వేలాది మంది క్యూ కట్టడం. కొన్ని సమస్యలు వస్తుంటాయి. కొంచెం సంయమనం పాటించాలి. ఎవడో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దాన్ని నమ్మేయటం, మీ ప్రాణాల మీదకే తెచ్చుకోవటం. ఎప్పుడైనా సరే ఒక స్కామ్ జరిగిందంటే ఈ మధ్య అంటే ఒక 10 సంవత్సరాలుగా సోషల్ మీడియా నుంచి ఈ స్కామ్ అనేది పుట్టుకొనొస్తుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి లక్షలు వసూలు చేసుకొని తర్వాత బోర్డు తిప్పేయటం. అనేక విషయాల్లో అండి. టెలిమార్కెటింగ్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల కానీ కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. కొన్ని జీవితాలు ఈరోజు రోడ్డు మీద నిలబడుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తుంది, సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగించుకోండి. పెద్ద పెద్ద హోర్డింగులు కూడా ఇచ్చింది గుంటూరు పరిసర ప్రాంతాల్లో. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారో వాటిని కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలియపరుస్తున్నారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. కానీ కొంతమంది వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు పునర్విక అనే ఒక పాపకి ఒక 6 కోట్ల రూపాయలు వైద్య సహాయం చేశారు. ఒక ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించి ఆ అమ్మాయికి ఆయనే దగ్గరుండి వైద్యం చేయించాడు. ఆ సందర్భంగా కొంతమంది కామెంట్లు పెట్టారు, కొంతమంది పోస్టులు కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ లేదు, ఆపేశారు, దానికి చేయండి ఏదన్నా కానీ, ఇలాంటి విషయాల వల్ల లాభం ఏముంటుంది, మీరు వ్యక్తిగత పబ్లిసిటీ మీద పెట్టిన దృష్టి ప్రజల మీద పెట్టండి అని. చాలామంది నమ్మేస్తారండి ఆరోగ్యశ్రీ లేదేమో ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ అమలు అవుతుంది. గత ప్రభుత్వం ఏదైతే 25 లక్షలకి పరిమితి పెంచి ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ వైద్య సేవ కార్డు ద్వారా ఏదైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అక్కడ కూడా వైద్యం అందించే ఏర్పాట్లు గత ప్రభుత్వం చేసింది. దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు. ఒకటి చెప్తున్నాను, ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేసేవాళ్ళు, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వాళ్ళకి మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ బంధువులే ఉంటారు, లేదా మీ ఫ్రెండ్సే ఉంటారు. ఎవరన్నా మీరు పెట్టే పోస్టులు నమ్మి ఆ పథకాన్ని ఉపయోగించుకోలేక ప్రైవేటు ఆసుపత్రులనో లేకపోతే కార్పొరేట్ ఆసుపత్రులనో ఆశ్రయించి ఒక 10 లక్షలో 20 లక్షలో అప్పులు అయిపోతారు. మరి మీరు తీరుస్తారా పోయి? ఇది ఏంటండి? ఈ పైశాచికత్వం ఏంటి? మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, ఎదుటివాడి బొచ్చులో రాయేసే పని ఏంటి? ఎదుటివాడి ప్రాణాలతో చెలగాటం ఏంటండి? ఇది ఎంతవరకు వెళ్తుంది? ఈరోజు ప్రజలకు కూడా కొంచెం ఆలోచించండి. మీకు ఏదైతే ఈ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఏదన్నా అనుమానాలు ఉంటే 104కి కాల్ చేయండి, 108కి కాల్ చేయండి, 108 అంబులెన్స్ వాళ్ళని అడగండి. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ హాస్పిటల్కి మమ్మల్ని తీసుకెళ్ళండి అని మీరు విజ్ఞప్తి చేయండి. వాళ్ళు నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వైద్య సేవ మీద విమర్శలు చేస్తున్నారో, ఏదన్నా ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఏదైనా లోపాలుంటే, లేదా పరిమితి పెంచాలనే డిమాండ్ మీ దగ్గర ఉంటే, లేదా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రానటువంటి వ్యాధులు ఏదన్నా చేర్చాలనే ఉద్దేశం మీకుంటే వాటి మీద డిమాండ్ చేయండి. కానీ అసలు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఎత్తేసారు అని చెప్తే మీ మాటలు నమ్మిన వాళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి హక్కుని చట్ట ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించేటటువంటి సంక్షేమ పథకాన్ని ఉపయోగించుకోలేక మీ మాటలు నమ్మి వాళ్ళు అప్పుల పాలైపోయి రోడ్డును పడిపోతే అది మీకు సంతోషమా అండి? దయచేసి చెప్తున్నాను, రాజకీయాల కోసంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి.
ఈరోజు ప్రభుత్వానికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేసుకుంటాను. ఒక నెల రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ ఎత్తేసారు, అసలు ఈ రాష్ట్రంలో లేదు అని ప్రచారం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారండి? 2014 నుంచి 19 వరకే ఇలాంటి దూరంలోకి వెళ్తేనే 2019లో మీరు 23 స్థానాలకు పరిమితం అయ్యారు. మళ్ళీ కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కొంతమంది క్రూరంగా వాళ్ళు నాకు చాలా బాధేస్తుందండి. నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఈ విషయం మీద కొంత పరిమితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. నిజంగా వీళ్ళు మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు కాదండి, నరరూప రాక్షసులు వీళ్ళు. మనిషి నెత్తురు దాగి బతికే రకాలండి. నువ్వు ఎలాగూ సమాజానికి మంచి చేయలేవు, ఇలాంటి ద్రోహం చేసి నువ్వు గొప్పవాడు అయిపోతావా? నీ మాటలు నమ్మి ఎవడన్నా బజార్న పెడితే వాడు గోష్ట తగిలి నీ కుటుంబమే సర్వనాశనం అయిపోద్ది కదా. దయచేసి మళ్ళీ మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి సైకోలు చేసేటటువంటి కంటెంట్ని దయచేసి నమ్మకండి. మీరు సంబంధిత ప్రభుత్వ అధికారిని సంప్రదించండి. మీకు అత్యవసరం అయినప్పుడు 108కి కాల్ చేయండి. 108లో పేషెంట్ని ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తుంటారో అంబులెన్స్లో అప్పుడే అడగండి, మాకు ఆరోగ్యశ్రీ ఉంది, ఎక్కడైతే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పండి. ఎవరైనా అవినీతికి పాల్పడితే 14400 కాల్ చేయండి. అక్కడి నుంచే మీ పేషెంట్ని ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోకపోతే సహాయం కోసం 104కి కాల్ చేయండి. అన్ని రకాలైనటువంటి ఈ సదుపాయాలు ఈరోజు ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు మాటలు నమ్మి మీ జీవితాన్ని దయచేసి నాశనం చేసుకోవద్దండి. ఇలాంటి ప్రచారాలు చాలా జరుగుతాయండి. 108 ఎత్తేసారంటారు, ఆరోగ్యశ్రీ ఎత్తేసారంటారు, పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఎత్తేసారంటారు. చాలా 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 రకాలుగా వీళ్ళు విష ప్రచారం చేస్తారండి. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు, మళ్ళీ కూడా మీకు బుద్ధి రాకపోతే ఎవరేం చేస్తారండి? దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులకు కానీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తుంటే వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేసి, అదే ఇతర దేశాల్లో ఒక ప్రభుత్వ పథకం మీద ఎవడైనా తప్పుడు ప్రచారం చేస్తే వాడికి వేసే శిక్ష మామూలుగా ఉండదండి, కఠినమైన శిక్షణ అమలు చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఎందుకో అదేముందలే చిన్న విషయం అనుకుంటున్నారేమో, ఈ చిన్న విషయాలే మీ కుతికల మీద కత్తులు అవుతాయి. దయచేసి తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ, జనసేన పార్టీ పెద్దలు కానీ, బీజేపీ పెద్దలు కానీ ఇలాంటి విషయాల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటుందో మీ అందరూ కూడా ఇలాంటి తప్పుడు పోస్టులకి, ఇలాంటి తప్పుడు ప్రచారాలకి నమ్మకండి. దయచేసి 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని ప్రభుత్వం కల్పించినటువంటి సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. 25 లక్షల పరిమితి ఉంది. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైతే అంబులెన్స్కి కాల్ చేస్తారో అంబులెన్స్ వాళ్ళే మీకు పూర్తి సమాచారం ఇస్తారు. లేదంటే 104కి కాల్ చేయండి, వాళ్ళు కూడా సమాచారం ఇస్తారు. ఏదన్నా ఈ పథకంలో అవినీతి జరుగుతుంది అంటే 14400కి కాల్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.